కాసేపట్లో హస్తినకు సీఎం రేవంత్ కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టులు, ఎంపీ ఎన్నికలపై చర్చ. ఫ్యాన్ రెక్కలు విరక్కొట్టి చెత్తబుట్టలో పడేయాలి. విశాఖ శంఖారావ సభలో నారా లోకేష్. ఆడబిడ్డల హక్కుల్ని కాంగ్రెస్ తుంగలో తొక్కుతోంది. మహిళలకు సమాంతర జీవోను వ్యతిరేకిస్తున్నామన్న కవిత. కూసుమంచిలో సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాలు. ఇందిరమ్మ రాజ్యంపై బంజారాలకు నమ్మకమన్న మంత్రి పొంగులేటి. లోక్సభ ఎన్నికల బరిలో ఉంటా బీఆర్ఎస్ బీజేపీ మధ్య పొత్తు సాధ్యం కాదన్న ఈటెల. టీడీపీలోకి మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్. 2 రోజుల్లో టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం. మేడారంలో మంత్రులు సీతక్క, పొంగులేటి పర్యటన. వనదేవతలకు మొక్కులు చెల్లించుకున్న మంత్రులు. ఎక్కువ సీట్లే గెలుపే లక్ష్యంగా విజయ సంకల్ప యాత్ర. కేంద్రంలో 3వ బీజేపీ అధికారంలోకి రాబోతోందన్న కిషన్ రెడ్డి. ఎమ్మెల్యే కొడాలి నానికి షాక్. హనుమంతరావుకు శుభాకాంక్షలంటూ వెలిసిన ఫ్లెక్సీలు. తెలంగాణలో 10 సీట్లు ఖచ్చితంగా గెలుస్తాం. కాంగ్రెస్ ది గాలివాటం గెలుపన్న ఎంపీ లక్ష్మణ్. కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిపై ఎంపీ అరవింద్ ఫైర్. చిల్లర రాజకీయాలు మానండని హితవు. జవహర్ నగర్ కార్పొరేషన్ మేయర్ కావ్యపై నెగ్గిన అవిశ్వాసం. కావ్యకు వ్యతిరేకంగా ఓటేసిన 20 మంది కార్పొరేటర్లు. వైసీపీ గెలుపు సిద్ధంతో అద్దంలా కనపడుతోంది. చంద్రబాబు సవాల్పై మంత్రి అంబటి ఫైర్. జీహెచ్ఎంసీ బడ్జెట్ సమావేశాల్లో రసాభాస. మేయర్ ప్రసంగాన్ని అడ్డుకున్న కాంగ్రెస్ కార్పొరేటర్లు. మేడారంలో భక్తుల సందడి. వనదేవతలను దర్శించుకుంటోన్న భక్తజనం. మహారాష్ట్రలో మరాఠీల ఉద్యమం, నిరసనలు. మహారాష్ట్ర, తెలంగాణ మధ్య సర్వీసులు నిలిపివేసిన టీఎస్ఆర్టీసీ. మేడారంలో 50 పడకలతో తాత్కాలిక ఆసుపత్రి. ప్రతి శిబిరంలో వైద్యులు, పారామెడికల్ సిబ్బంది. ఒంగోలులో మాజీ ముఖ్యమంత్రి విగ్రహ ఆవిష్కరణ. రోసయ్య సేవలను కొనియాడిన నేతలు. సుక్మా జిల్లా మావోయిస్టు అగ్రనేత హిడ్మా స్వగ్రామంలో పోలీసు శిబిరం. 4 దశాబ్దాల తర్వాత జాతీయ జెండా రెపరెపలు. యూపీలో ప్రధాని పర్యటన. కల్కిదాం ఆలయానికి మోదీ శంకుస్థాపన. నేటి ఈడీ విచారణకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ గైర్హాజరు. వరుసగా 6వసారి ఈడీ విచారణకు డుమ్మా. బీజేపీకి 200 సీట్ల కంటే ఎక్కువ రావు. మహారాష్ట్ర రాజకీయాలను బీజేపీ కలుషితం చేస్తోందన్న సంజయ్ రౌత్. ఎన్నికలకు 26 లక్షల సిరా బాటిళ్లు. మార్చి 15 లోపు అన్ని రాష్ట్రాలకు చేరనున్న సిరా బాటిల్స్.